తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రావడానికి బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ అని గూడా ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయితా ఉంది? అనేక ఎన్నికలలో మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఎలక్షన్స్‌కి దూరం ఉంటా ఉన్న నేపథ్యం కనిపిస్తా ఉంది. మరి ఎందుకు తగ్గుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ? ప్రతి ఒక్కరి నోట బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్ళాలి అని అనిపించినప్పటికి కూడా కానీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తగ్గుతుందో తెలియని ఆలోచనలో పడిపోతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందేమో అక్కడున్న బలాబలాలు చూసుకొని ఖచ్చితంగా గెలవకపోయినా గానీ కొంత ప్రతిపక్షంలో ఉన్నామని వాళ్ళ ధీమా వ్యక్తం చేసే విధంగా అక్కడున్న బీఆర్ఎస్ క్యాడర్‌కి కొంత బలం చేకూర్చే విధంగా పోటీ చేస్తుందేమో అనుకున్నారు. కానీ అక్కడ కూడా పోటీ చేయని పరిస్థితి కనబడతా ఉంది. అదే విధంగా ఇప్పుడు రాజ్యసభ సంబంధించిన స్థానాలకి ఒక స్థానానికైనా పోటీ చేస్తుందేమో అని కూడా చాలా మంది ఆశించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వెనుకడుగేసినట్టు కూడా కనబడతా ఉంది. సరే వాళ్ళకి బలం లేకపోయినా కానీ కొంత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎటువైపు ఉన్నారు అనేది తెలిసే అవకాశం ఉంది. కాకుంటే అలాంటి అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ చేజార్చుకుందా అనే విధంగా ఇటు రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రత్యేకంగా ఇప్పుడు ఈ రాజ్యసభకు సంబంధించి ఒక్క సీటు గెలవాలంటే దాదాపుగా 41 మంది మద్దతు ఉండాలి. అంటే ఉన్న అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మద్దతు 41 మంది మద్దతు ఉంటే ఒక ఎంపీ స్థానం గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా 2 స్థానాలు కావచ్చు 82 మంది మద్దతు ఉంటేనే అక్కడ 2 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అలాంటి అప్పుడు ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా 82 స్థానాలు అక్కడ లేవు. వాళ్ళు గెలుచుకుంది ఇటు 66 స్థానాలు మరియు పార్టీ ఫిరాయించిన నేతలలో 9 మంది కూడా ఎటువైపు ఉన్నారో తెలియని పరిస్థితి కనబడతా ఉంది. ఇటు ఎంఐఎం పార్టీకి సంబంధించిన 7 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఇటు కాంగ్రెస్ కి దగ్గర అవుతున్నారా దూరం అవుతున్నారా తెలియని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి కూడా ఇటు ఎంఐఎం పార్టీ మద్దతు ఉన్నట్టే ఉంటుంది. కానీ ఎంఐఎం పార్టీ కొంత దూరం అవుతున్న నేపథ్యాలు కూడా మనకు కనబడతా ఉంది. మొన్న మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ లలో కూడా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ యాంటీగా తిరిగిన నేపథ్యం కూడా చూసాం. ఇలాంటి పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసుకొని ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మరియు ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేతలతోని టైఅప్ అయినా కూడా ఒక స్థానాన్ని దక్కించుకునే అవకాశం లేకపోయినప్పటికీ కూడా కొంత పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ అలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ గా ఉంది అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఈ సైలెంట్ ఎందుకు, ఎవరిని కాపాడడానికి అన్నట్టుగా ఇటు రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోవచ్చు, అటు కాంగ్రెస్ పార్టీకి కూడా మద్దతు ఇవ్వకపోవచ్చు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఒక్క స్థానానికి అంటే ఒక్క ఎంపీ స్థానానికి 28 మంది మద్దతు మాత్రమే అవసరం ఉంది. అలాంటి నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీకి ఇంకొంత అవకాశం ఉండే 1, 2 మంది కూడా అంటే ఎవరైతే పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సగం మంది ఇటు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినా గానీ కొంత అవకాశం ఉండే నేపథ్యం కనబడతా ఉంది. ఒకవేళ మైనారిటీకి సంబంధించిన నేతని బీఆర్ఎస్ నుండి నిలబెట్టినట్లయితే అటు ఎంఐఎం పార్టీ కూడా కొంత మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అలాంటి అవకాశాలన్నీ తీసుకోకుండా కొంత సైలెంట్ గా ఉండడం ఎవరి కోసమో అన్నట్టుగా ఇటు కొంత ప్రశ్న వస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలహీనంగా అవుతా ఉన్నది అన్నట్టుగా ఇవే నిదర్శనంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకు పోటీ చేయడానికి అసలు గెలుపు ఓటములు అని పక్కకు పెడితే పోటీ చేయాలి. అలాంటి సందర్భం వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయట్లేదు? ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, మెజారిటీ సీట్లు ఉన్న పార్టీ, అంటే కాంగ్రెస్ తర్వాత అన్ని స్థానాలు అంటే ఎక్కువ స్థానాలు ఉంది బీఆర్ఎస్ పార్టీకి. అలాంటి పార్టీ కూడా సైలెంట్ గా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే అని సైలెంట్ గా ఉండడం వెనుక ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా అనే విధంగా ఇటు చర్చలైతే జరుగుతా ఉంది. ఇప్పుడు రాజకీయంగా కూడా ఇదే చర్చలు జరుగుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యాడు అనే వాటికి కొన్ని నిదర్శనాలు అయితే ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి చాలా పొంతన ఉంది. చాలా విషయాలపైన పట్టు సాధించడంలో విఫలమైతా ఉంది అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ కన్ను తెరిచి ముందుకొస్తే బాగుంటుంది అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు కూడా వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూద్దాం మరి బీఆర్ఎస్ అధినేత మరి ఏం ఆలోచిస్తా ఉన్నారు, మరి బీఆర్ఎస్ పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్తారు, బీఆర్ఎస్ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం ఆలోచించి మరి తను సైలెంట్ అయ్యారనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్ళాలి అంటూ బీఆర్ఎస్ సీనియర్ నేతలైతే కోరుకుంటున్న నేపథ్యం కనిపిస్తా ఉంది.